అంకుల్ నమస్తే అంకుల్, మీ పేరు? నమస్కారం, యాదిరెడ్డి. అంకుల్, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పాలన నడుస్తుంది, మీకు ఎట్లా అనిపిస్తుంది అంకుల్ కాంగ్రెస్ పాలన? అంటే అప్పటికన్నా చాలా బెటర్ అనిపిస్తుంది. కేసీఆర్ పాలన కన్నా రేవంత్ పాలన చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా డెవలప్మెంట్స్ మంచిగా అవుతున్నాయి. కరెంటు ఉచిత విద్యుత్ బాగానే ఉంది, గ్యాస్ సబ్సిడీ బాగానే ఉంది, అన్ని చాలా బాగున్నాయి. మాకు కొంచెం ఏంటంటే ఆ రైతులు ఉన్నారు, ఆ ₹1,00,000 ఉన్న కూడా చేసేస్తే అది చాలా ప్లస్ పాయింట్ అవుతుంది రేవంత్ రెడ్డి సార్కు. అది మేము వారికి చేయాలని కోరుకుంటున్నాము. అట్లా ఇంకా అంటే ఇప్పుడు చాలా మంది ఏమంటారండి అంకుల్, ఇంకా అందరికీ పథకాలు అందట్లేదు, ఓన్లీ ఫ్రీ బస్ తప్ప కరెంటుది కానీ గ్యాస్ది కానీ, తర్వాత ప్రతి మహిళకు 2,500 అన్నారు. ఇంకే ఎవరికి ఇవేమి సరిగ్గా రావట్లేదు, వచ్చిన పథకాలు కూడా సగం మందికి వస్తున్నాయి అనేసి చాలా మంది ప్రజలు ఆపోతారు. అంటే ముందుగా చెప్పారు కదా సార్, అది రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తామని చెప్పారు కాబట్టి వాళ్ళు ఏం తప్పు చేస్తలేరు. వాళ్ళు ఉన్న కాడికి వాళ్ళు చదువుతున్నారు. ఇంకా వాళ్ళకి ఇంకొంచెం వాళ్ళకి టైం ఇస్తే మాత్రం మంచిగా చేస్తారు. వాళ్ళు రేవంత్ రెడ్డి వాళ్ళ పార్టీ వాళ్ళు బాగా చేస్తారు. సో మళ్ళీ ఈ హైడ్రా మీద మీ ఒపీనియన్ ఏంటి? హైడ్రా అంటే అది చాలా 75% ప్రజలు ఒప్పుకుంటారు సార్. ఎందుకంటే అది రేపు యూత్ చిన్న ప్రజలకు రేపు వచ్చే తరానికి వాళ్ళకు ఈ చెరువులని కనిపించకపోయినప్పుడు హైడ్రా చేయడము 100% చేయడం మంచిది, చాలా మంచిది. నా ఉద్దేశంలో హైడ్రా చేయడం చాలా మంచిది. మళ్ళీ ఇంతకు ముందున్న కేసీఆర్ గారి పరిపాలన మీకు ఎట్లా అనిపించింది? వాళ్ళు చేసిండ్రు. ఫస్ట్ 5 years బాగుంది, సెకండ్ 5 years మొత్తం క్లాప్స్. ఫస్ట్ 5 years బాగా చేశారు. మేము అనుకున్నాం ఇక ఇది అప్పుడు జ్యోతి బాసు పశ్చిమ బెంగాల్లో 20 సంవత్సరాలు పాలిస్తాడు అనుకున్నాం మేము. అప్పుడు పాలించండు. అదేవిధంగా కేసీఆర్ గారు అట్లా వస్తారు అనుకున్నాం. కానీ నెక్స్ట్ 5 yearsలో చాలా అవకతవకలు జరిగి అతనికి కొంచెం బ్యాడ్ వచ్చేసి మా మనసులలో. అందువల్ల ఇప్పుడు రేవంత్ రెడ్డి కొంచెం దాన్ని పునరుద్ధరిస్తున్నాడు. అంకుల్, మీ పేరు అంకుల్? రాజప్ప. అంకుల్, మీకు ఎట్లా అనిపిస్తుంది అంకుల్ ఇప్పుడు కాంగ్రెస్ పాలన మన తెలంగాణలో? చాలా మంచిగా ఉంది. ఇప్పుడు అన్నీ మంచిగా ఉన్నాయి. ఏది కానీ గ్యాస్ది కానీ అన్నీ బాగున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ బాగుంది. అంతా పథకం ఏవి కానీ బాగుంది, పర్లేదు, మంచిగా ఉంది. అంటే కొన్ని పథకాలు ఇంకా సరిగా రావట్లేదు. అంటే వచ్చిన 100 రోజుల్లోనే అన్ని హామీలు పూర్తి చేస్తామనేసి మాట ఇచ్చారు. సో ఇంకా సంవత్సరం దగ్గరకు వస్తుంది. అదే పింఛన్ రాలేదు, ఈ 2,500 కొన్ని రాలే, ఇంకా వస్తాయేమో, ఇంకా చూద్దాం. ఇంకా ఉంది కదా డిసెంబర్ దాకా అన్ని చేస్తే అంటారు. అంటే సమయం ఇద్దామంటారు, ఇంకా సమయం ఇస్తేనే అవుతుంది అని చూస్తున్నాం. మరి అన్ని మరి ఇంతకు ముందు మీకు కేసీఆర్ గారి పరిపాలన ఎట్లా అనిపించింది అంకుల్? ఇంకా అయిపోయింది అది అంతవరకే, 5 సంవత్సరం వరకే. తర్వాత ఏం లేదు. ఇంకా తర్వాత అన్ని ఖరాబ్ అయిపోయింది. అది పార్టీ ఏం లేదు, కేసీఆర్ ఏం లేదు ఇంకా. అంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ తర్వాత మీరు మళ్ళా వేరే ఏదైనా పార్టీ రావాలనుకుంటారా, లేకపోతే మళ్ళా కాంగ్రెస్ రావాలని మీరు కోరుకుంటున్నారు? కాంగ్రెస్ ఉండాలా, 10 సంవత్సరం దాకానే ఉంది, బాగుంటది. చేస్తుండు కదా మంచిగా రేవంత్ రెడ్డి. అందుకే 10 సంవత్సరం దాకా ఉంటాడు అని నమ్మకం ఉంది నాకైతే. చేస్తుండ, మంచిగా చేస్తుండు. మళ్ళా స్టేట్ వైడ్ కాకుండా నేషనల్ వైడ్ గా మీ ఉద్దేశం ఏంటి? అంటే ఇప్పుడు అక్కడ బీజేపీ ఉంది, సో బీజేపీ ఉంటేనే బాగుందా, లేకపోతే అక్కడ కూడా కాంగ్రెస్ వస్తే మంచిగా ఉంటది? సెంటర్ లా ఇక్కడ స్టేట్ లా ఉంటే చాలా బాగుంటది. ఇక సెంటర్ లో వచ్చే జర ఇది ఉంది కదా. ఇంకా ప్రతిసారి ఇప్పుడు మోడీ మళ్ళా వచ్చిండు, 3 సారి అయిపోయి. కాంగ్రెస్ వస్తే మంచిగా ఉంటది, నెక్స్ట్ అయినా వస్తే మంచిగా ఉంటది. చెప్పండి. సెంట్రల్లో ఇప్పుడు రాహుల్ గాంధీకి కొంచెం ఇంక ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఈ 5 సంవత్సరాల్లో ఆయన ఒకవేళ ఆయనకు మొత్తం పరిపక్వం వస్తే కాంగ్రెస్ వస్తే బెటర్. ప్రస్తుతం అయితే బీజేపీ ఇది గుడ్, చాలా బాగుంది. అగ్రదేశాలు కూడా మనకు విలువ ఇస్తున్నాయి దానికి బీజేపీ. కానీ రాహుల్ గాంధీకి ఇంక కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తే అతను కూడా రేపు నెక్స్ట్ 5 yearsలో రావచ్చు. కానీ ఇప్పుడు మాత్రం బీజేపీ మన భారతదేశానికి ఒక మంచి గైడ్ లైన్ తీసుకుపోతుంది బీజేపీ.